హాయ్ వెల్కమ్ టు కోడ్ టుగెదర్ తెలుగు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్ వెబ్ పేజ్ టెస్టింగ్కి వచ్చామన్నమాట. సో మనం వెబ్ పేజ్ని టెస్ట్ చేస్తున్నాం. టెస్టింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదా, అంటే ఉమెన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఉమెన్ రిలేటెడ్ డ్రెస్సెస్ వస్తున్నాయా లేదా, ఓకే. అండ్ ఒకవేళ కానీ సైన్ ఇన్ అని బటన్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ క్లిక్ చేయగానే ఇది క్రియేట్ అవుతుందా లేదా, అకౌంట్ క్రియేట్ అవుతుందా లేదా చూడాలి. ఆర్ఎల్ సైన్ ఇన్ అవగానే అది ఈ అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ వచ్చిందా లేదా, కాంటాక్ట్ అస్ అనగానే ఈ రిలేటెడ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా. సో ఇలా ప్రతి ఫ్యాక్టర్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. సో మనం ప్రతి ఫ్యాక్టర్ని తెలియాలంటే మనం వాటి ప్రాపర్టీస్ తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇదేంటి లింక్ అనమాట, ఇది కూడా ఒక లింక్. ఇక్కడికి వచ్చేసరికి ఇది బటన్, ఇది చూసారా హోవర్ అవగానే డిసేబుల్ అవుతుంది, హోవర్ లేనప్పుడు ఎనేబుల్లో ఉంది. ఈ కార్ట్ కూడా ఏంటంటే ఒక లింక్, ఓకే. ఇవన్నీ మనకు తెలియాలి, ఇవన్నీ కూడా బటన్స్ అనమాట. చూడండి బటన్లా ఉంది, అండ్ బటన్ దట్టు లింక్ ఉందన్నమాట ప్రతిదానికి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మన ప్రాపర్టీస్ అన్నీ తెలిస్తేనే మనం దాన్ని చేయగలం. సో ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి ఏ విధంగా తెలుస్తాయి అంటే, ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని HTML CSSలో రాస్తారనమాట ఈ కోడ్ మొత్తాన్ని. సో ఈ HTML ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ HTML అనే ట్యాగ్తో స్టార్ట్ అవుద్ది, తర్వాత హెడర్ అని, బాడీ అని, డివిజన్ అని, ఇంక ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు తెలుసు, నాకైతే ఏమంటారు, నేను హ్యూమన్ కాబట్టి నాకు కనిపిస్తుంది. సర్చ్ అనగానే ఇక్కడ టీషర్ట్ అని ఇక్కడ మనకు కనిపించింది కాబట్టి ఇక్కడ నేను టీషర్ట్స్ అని టైప్ చేస్తాను, ఇక్కడ సర్చ్ కొడతాను. కానీ ఆటోమేషన్ చేసిన టూల్కి తెలియదు కదా ఇది ఏంటనేది. దీనికి ఏ విధంగా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ దిస్ లొకేషన్, ఈ పర్టికులర్ ఇది ఏంటి, దీని లొకేషన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఒకవేళ అది సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడే క్లిక్ చేయాలి. మనకైతే తెలుస్తుంది, కనబడుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం మౌస్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తాం, కానీ సిస్టమ్కి తెలియదు కదా. సో ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా దీని ప్రాపర్టీస్ తెలియాలి. ఆ ప్రాపర్టీస్ తెలియని కోసమే దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఈ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి, ఓకే. దీన్ని సెలెక్ట్ ఇక్కడ, ఓకే. ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేస్తే దాన్ని ఇన్స్పెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే లాగిన్, ఇక్కడ మీకు చూడండి లాగిన్ అవగానే అలా బయటకు వచ్చి కానీ ఇది వచ్చేస్తుంది, కంట్రోల్ పట్టుకుంటే అవుతా. ఇక్కడ చూడండి కింద వచ్చింది లాగిన్ అని చెప్పి, దాని కలర్ అని, ఫాంట్ అని, ప్యాడింగ్ అని, యాక్సెసిబిలిటీ అని, నేమ్ అని, రోల్ అని. సో ఇవన్నీ దాని ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ కాంటాక్ట్ అస్ అనగానే చూడండి ఇక్కడ కూడా దాని ప్రాపర్టీస్ అన్నీ వచ్చాయి. అలాగే ఇక్కడ దీన్ని చూసుకుంటే ఇక్కడ కూడా చూసుకోండి, అది ట్యాగ్ వచ్చేసి ఇన్పుట్ అనమాట. ఐడి వచ్చేసి సర్చ్ క్వరీ, టాప్ సర్చ్ క్వరీ, అది దాని ఐడి. ఇక్కడ కూడా చూడండి ఇదేంటంటే ట్యాగ్ వచ్చేసి ఏ, ఇక్కడ ఏ చూసారు పర్పుల్ కలర్లో ఉంది ఏ అనమాట. ఇక్కడ కూడా దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ హైలైట్ అవుద్ది, ఇక్కడ చూసారు ఏ అనమాట. దీని ట్యాగ్ వచ్చేసరికి ఏ, సేమ్ అదే ట్యాగ్ ఇక్కడ చూపిస్తుంది. కాంటాక్ట్ అస్ని క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేసి కాంటాక్ట్ అస్ క్లిక్ చేయాలి. ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయగానే మనకు అక్కడ కోడ్ హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇది ఏ అనమాట, అండ్ లింక్ ఇది. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మనకు ఒక ఐడియా రావాలి. మన వెబ్ పేజ్ని మొత్తం ఒక అవగాహనకి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆటోమేట్ చేయగలం. సో ఆ వెబ్ పేజ్ ఫ్లో మొత్తం మనకు తెలియాలి ఫస్ట్. సో ఇది మామూలుగా మనం మాన్యువల్గా వెళ్ళిన తర్వాత దాన్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేయాలి. మనం డైరెక్ట్గా ఆటోమేట్ చేయలేము. ముందు మనం ఈ వెబ్ పేజ్ని అర్థం చేసుకుంటేనే అవుతుంది, ఓకే. సో మనం దానికోసం ఏంటంటే డైరెక్ట్గా మనం లాగిన్ అయ్యి ఇవన్నీ చేయొచ్చు. సో ఆల్రెడీ నేను చేశాను, సైన్ ఇన్ క్లిక్ చేశాను. ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక మెయిల్ ఇవ్వాలి, సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్కి వెళ్ళే దగ్గర ఇక్కడ సంథింగ్ ఏదైనా ఒక మెయిల్ ఇవ్వాలి, gmail.com అని ఇచ్చి ఇవన్నీ సైన్ ఇన్ చేసి క్రియేట్ చేసి దాని తర్వాత మళ్ళీ అదే అకౌంట్ క్రియేట్ అయ్యాక సైన్ ఇన్ అయ్యి ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఆ ప్రోడక్ట్ని కార్ట్కి యాడ్ చేసి ఇవన్నీ చేశాను అనమాట నేను. సో నాకైతే కొంచెం ఐడియా వచ్చింది. సో మీరు మాత్రం ఇలా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెబ్ పేజ్ని మనం వాడతాం అనమాట. ఇదేంటంటే ఓన్లీ టెస్టింగ్ కోసం వాడిన వెబ్ పేజ్ అనమాట. సో దీంట్లో అన్ని వ్యాలిడేషన్స్ ఏమి ఉండవు, అంటే డైరెక్ట్గా ఇదేమి అఫీషియల్ కమర్షియల్ వెబ్సైట్ ఏం కాదు, ఓన్లీ టెస్టింగ్ కోసం వాడుతున్నాం అనమాట, ఆటోమేషన్ ప్రాక్టీస్ కోసం వాడుతున్నాం, ఓకే. సో అయితే ఇక్కడ మనకి ప్లేరైట్లో ఏంటంటే రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో రికార్డింగ్ ఆప్షన్ అంటే రికార్డింగ్ ఆప్షన్ మనం నార్మల్ రియల్ టైంలో ఎక్కువగా వాడడం, కానీ మనకి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. లేదు అంటే మీకు స్టార్టింగ్ ఉంది అలాంటప్పుడు మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు
ఫస్ట్ టైం మీరు వాడచ్చు. అంటే లైక్ వ్యాలిడేషన్స్కి వాడికి మనం రికార్డింగ్ వాడలేం, కానీ బట్ ఏదైనా ఒక డేటాని క్యాప్చర్ చేయడానికి, అంటే ఫామ్ ఫిల్ చేయడానికి అలా డేటాకి రికార్డింగ్ వాడచ్చు, ఎందుకంటే ఈజీగా అయిపోద్ది అనమాట మన రికార్డింగ్ వాడితే. సో దానికి రికార్డింగ్ వాడడం కోసం కమాండ్ ఏంటంటే ప్లేవ్రైట్. కానీ ఇది మనం పూర్తిగా వాడడం, ఎందుకంటే దీనికి ఇది పూర్తిగా వాడడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూపిస్తాను. కోడ్ జెన్ స్పేస్ ఫాలోడ్ బై యూఆర్ఎల్ అనమాట. ఓకే, ఇది దీన్ని ఏమంటారు కమాండ్ ప్లేవ్రైట్ ఫాలోడ్ బై కోడ్ జెన్ ఫాలోడ్ బై యూఆర్ఎల్ అనేది కోడ్లో ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే ఏమవుతుందంటే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుద్ది, దాంతోపాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఓపెన్ అవుద్ది. నాది ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ కలర్లో ఉన్నది కదా, ఇది దీనికి వాడింది అనమాట. ఇక్కడ ఓపెన్ అయింది చూసారా. అండ్ ఇది డిఫాల్ట్ కోడ్ అనమాట. ఇది కోడ్ చూడండి, ఇక్కడ మనం ఇది ఇచ్చాం ఆల్రెడీ, దీనికి వెళ్ళమని దానికి చెప్పాం అనమాట ఫస్ట్. సో దీనికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, అది చేద్దాం అనమాట. సైన్ ఇన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే సైన్ ఇన్ అనేది నార్మల్ కామన్గానే ఉండే కోడ్ అనమాట. సో క్రియేట్ న్యూ అకౌంట్కి codetogether@gmail.com. ఓకే, ఇస్తున్నాను. ఓకే, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మిస్టర్ అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి కోడ్, సెకండ్ నేమ్ వచ్చేసి టుగెదర్ అండ్ ఆల్రెడీ మెయిల్ ఉంది. పాస్వర్డ్ వచ్చేసి code@206. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెలెక్ట్ ర్యాండమ్లీ. ఓకే, దాని తర్వాత సైన్ అప్. ఓకే, రిజిస్టర్. క్లిక్ మాಡು. సో ఇక్కడ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వచ్చేసింది అది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని సైన్ అవుట్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైన్ అవుట్ చేద్దాం. సైన్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సైన్ ఇన్ చేద్దాం. సైన్ ఇన్ చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్ని మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఎక్కడ నుంచి ఆల్రెడీ మన పేజ్ ఇక్కడ క్రియేట్ అయింది కదా, నేనేమి ఇచ్చానో నాకు గుర్తులేదు, జస్ట్ ర్యాండమ్గా ఇచ్చాను కదా. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చాం codetogether జీమెయిల్ ఎక్కడుంది, ఇక్కడ చూసారా, ఇది మనం ఇచ్చినది. సో ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. ఇక్కడ ఇద్దాం జీమెయిల్లో. అండ్ దీని పాస్వర్డ్ కూడా ఏదో ఇచ్చాం. ఏమి ఇచ్చాం, కోడ్ 2026 అని ఇచ్చాం. ఇది పాస్వర్డ్ అనమాట. ఓకే, ఇది కూడా ఇచ్చాం. సైన్ ఇన్. సో అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి మళ్ళీ సైన్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చేసిన ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఒక రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయిన తర్వాత ఆ రిజిస్టర్ అయిన యూజర్తో సైన్ ఇన్ అయ్యి మళ్ళీ సైన్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనం వ్యాలిడేషన్స్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇదంతా కోడ్. సో ఈ కోడ్ని కాపీ చేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేనైతే ఫంక్షన్స్ ఏమీ రాయటం లేదు, అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఫంక్షన్స్. జస్ట్ ఇది ఒకదాన్ని కాపీ చేస్తాను అండ్ డిలీట్ చేసేస్తున్నాను ఇది. ఓకే, డైరెక్ట్గా కాల్ చేసేద్దాం. మళ్ళీ ఎందుకు ఫంక్షన్ చెప్పండి, వేస్ట్. అంటే మన దగ్గర అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి చేసేద్దాం, తీసేద్దాం ఇది. ఓకే, సో సింక్ విత్ ఇక్కడ ఇది కూడా మనం ఏమీ ఫంక్షన్ వాడలేదు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎందుకు విత్, ఇక్కడ మనం ఏమి ఇంపోర్ట్ చేయలేదు మనం. ట్యాబ్ ఇద్దాం.
సింక్ ఏపీఐని దీన్ని ఇది చేయలేదు. ఓకే, ఇక్కడ ఇది ఎంత అవసరం లేదనుకుంటా, ప్లేవరైట్ అని ఉంచారు, జస్ట్ పి అని ఇద్దాం మనం. ఇది మనం ఈజీగా చేయడం కోసం అనమాట, అంతే. దీన్ని ఇక్కడ పీని తీసేసి ఇక్కడ పీ పెట్టచ్చు. ఓకే, సో ఈజీ అవుతుంది. అండ్ ఈ కాంటెక్స్ట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మనం అవసరం లేదు ఇది అది కూడా, ఎందుకంటే పెద్ద తేడా ఏం లేదు, అనవసరంగా కోడ్ కన్ఫ్యూజ్ అవ్వడం కోసం తప్పితే. బ్రౌజర్. ఓకే, సో ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే మనం బ్రౌజర్ని ఏ బ్రౌజర్ వాడాలో అనుకుంటున్నాం, అది కూడా ఏ మోడ్లో అని. హెడ్లెస్ ఉంటే మనకు కనిపిస్తుంది అనమాట, అది ఏంటనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది, అంటే రన్ అయింది కనిపిస్తుంది, ఈ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే మీరు ఇది కానీ ఏమి ఇవ్వలేదు అనుకో, ఇలా ఇచ్చారనుకో, అది బ్యాక్గ్రౌండ్లో ట్రూ అని తీసుకొని అది మనకి ఏం కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి బ్యాక్గ్రౌండ్లోనే మనకి అడ్రస్ అదే ఏమంటారు రిజల్ట్ చూపిస్తుంది. సో కొన్ని దిక్కలు అది వాడతాం, కొన్ని దిక్కలు ఇది వాడతాం. బట్ ఇప్పుడు మనం లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా అడ్రస్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టండి. దాని తర్వాత పేజ్కి చేస్తాం. పేజ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ దీనికి ఇది ఏమంటారు దీన్ని ట్యాబ్. సో ఆ ట్యాబ్ కోసం ఏంటంటే దానికోసం పేజ్ అని క్రియేట్ చేస్తాం. ఇక్కడ గో టు పేజ్లో ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇవన్నీ కూడా పేజ్లో వచ్చిన ఫంక్షన్సే. మీరు ఏ విధంగా చూడొచ్చు అంటే పేజ్లో ఉన్న ఫంక్షన్స్ గురించి PAGE డాట్ ఇలా కొడితే మీకు డాట్ అని ఇవ్వగానే మీకు వస్తాయి అన్నమాట. చూసారా, గెట్ బై లేబుల్ అంటే ఏంటి, లొకేటర్ అంటే ఏంటి, గో టు దేనికోసం వాడతారు, గెట్ బై రోల్, క్లిక్, యాక్సెసిబిలిటీ, యాడ్ ఇంటూ స్క్రిప్ట్ ట్యాగ్, బ్రింగ్ ఇన్ ఫ్రంట్, చెక్, క్లోజ్, కంటెంట్, కాంటెక్స్ట్, DP క్లిక్. చూసారు, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న మెథడ్స్ అనమాట. సో ఈ మెథడ్స్ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో పేజ్లో ఉన్న మెథడ్స్ అన్నిటి గురించి మనం తెలుసుకుంటేనే మనం ఈజీగా దాన్ని మనం ఆటోమేట్ చేయగలం. సో ఈ మెథడ్స్ని ఎక్కడ వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎక్కడ ఏది వాడితే బాగుంటుంది, ఇది మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడే ఉంది మనకంతా. దాని తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం అవన్నీ చూడట్లేదు. సో ఇందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క మెథడ్ గురించి కూడా అప్కమింగ్ సెషన్లో చూద్దాం. సో ఇప్పుడు నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బ్రౌజర్ని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మనం ఫంక్షన్ పెట్టవచ్చు అనమాట. ఏ ఫంక్షన్ అంటే DF లాగిన్ అని పెట్టవచ్చు. లాగిన్ అని పెట్టి చేయొచ్చు. ఈ లోపల ప్లేవరైట్ మనం పంపించవచ్చు పీని. ఓకే, పంపించి ఇది చేయొచ్చు అనమాట. ఈ ఆబ్జెక్ట్ని చేసి అంతా రిజిస్టర్, లాగిన్ కాదు ఇది ఏమంటారు రిజిస్టర్ అనమాట. రిజిస్టర్ చేయొచ్చు. ఓకే, మనం దీని తర్వాత చేద్దాం, ప్రజెంట్ అయితే తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా రిజిస్టర్ అయింది కదా, ఎంతవరకు రిజిస్టర్, ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా క్లిక్, సెండ్ ఫర్ న్యూస్ లెటర్, రిసీవ్, ప్రొవిజన్స్. ఓకే, గెట్ బై లేబుల్, ఇది లాగ్ మీ అవుట్. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏమంటారు చెక్ తర్వాత క్లిక్ చేశారనమాట. చెక్ చేసిన తర్వాత క్లిక్ చేశారు. ఆ తర్వాత గో టు ఆటోమేషన్, కంట్రోల్ మై అకౌంట్. ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే మై అకౌంట్ ఉంది కదా, ఇక్కడ నేమ్ అనేది తీసుకుందాం ఒకసారి. ఇందులోకి ఏ పేరు వస్తుందో చూద్దాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రింట్ నేమ్ అని ఇద్దాం, ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఓకే, తర్వాత గెట్ మై టైటిల్, లాగ్ మీ అవుట్, ఇది లాగ్ అవడానికి చేయడానికి. మళ్ళీ ఇది సైన్ ఇన్ అనమాట. ఓకే, కానీ ఆల్రెడీ మనం రిజిస్టర్ అయిపోయాం కాబట్టి మనం ఇది చేయడానికి అవ్వదు. సో దాన్ని ఆపేసి సో సైన్ క్లిక్ ఈమెయిల్ డాట్ క్లిక్ ఈమెయిల్ ఫిల్, ఇది అవసరం లేదనుకుంటా. పేజ్, ఇది అవసరం లేదు. సో మనం అక్కడికి వెళ్ళాము, సైన్ ఇన్ అని క్లిక్ చేసాము. సైన్ ఇన్ అయిన తర్వాత ఈమెయిల్ లొకేటర్కి వెళ్ళింది. దాని తర్వాత పాస్వర్డ్ ఇచ్చాము, కావాలి. దాని తర్వాత పాస్వర్డ్కి వెళ్ళాము. పాస్వర్డ్కి వచ్చాక పాస్వర్డ్ ఇచ్చాక బటన్ గెట్ బై రోల్ ఈక్వల్ టు నేమ్ సైన్ ఇన్.
ఇక్కడ నేమ్ ఎక్కడ ప్రింట్ చేసాం మనం? ఓకే, ఇక్కడ నేమ్ ఇద్దాం. నేమ్ ఈక్వల్ టు కోడ్ టుగెదర్ తెలుగు. ఓకే, ఇది ఎర్రర్ వచ్చిందేంటి? ఆల్రెడీ ఎక్కడైనా వాడమా ఏంటి నేమ్ని? ప్రింట్ నేమ్ ప్రింట్ చేసాం, కానీ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఓకే, ఇది రిజిస్టర్ కదా, ఈ రిజిస్టర్ అంతా కూడా నేను కమెంట్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత సేమ్ మెయిల్ ఐడితో మళ్ళీ ఇది రిజిస్టర్ అవ్వదు. సో ఆబ్వియస్లీ మనకు ఎర్రర్ వస్తుంది. సో అందుకని నేను కమెంట్లో పెడుతున్నాను. ఇక్కడ కమెంట్ ఓపెన్. ఓకే, ఇలా కమెంట్స్ లేనట్టుంది. ఓకే, ఇక్కడ కమెంట్స్ పెట్టేసాం ఇక్కడ వరకు. ఇక్కడ పేజ్కి పేజ్. సో ఇక్కడ నుంచి కాదు కమెంట్స్ పెట్టాల్సింది, ఇక్కడ నుంచి పెట్టాలి. అది అవ్వాలి కదా, అది అయిన తర్వాత మనకి పెట్టాలి. ఓకే, కాంటెక్స్ట్ డాట్ ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా మనం తీసేద్దాం, ఎందుకంటే ఇది మన మెథడ్నే తీస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఏ యూజర్ లాగిన్ అయ్యాడో మనం పెడదాం అనమాట. కరెంట్ యూజర్ నేమ్. ఓకే, కాకపోతే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈ విధంగా ఇస్తే కాదు, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇచ్చాం కదా. సో ఈ విధంగా చేయకూడదు, మనం ఖచ్చితంగా ఏమంటారు దాన్ని రన్ టైం వాల్యూస్ ఇవ్వాలన్నమాట. అప్పుడైతేనే ఇది బాగా పర్ఫెక్ట్గా వర్క్ అయినట్టు. ఇప్పుడు ఎంత హార్డ్ కోడెడ్ వాల్యూ, ఈ హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చినంత మాత్రం అది వేస్ట్ అనమాట, ఎవరైనా చేస్తారు. కాకపోతే ప్రతిసారి మనం ఏ వాల్యూస్ ఇస్తే తీసుకోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది ఆల్రెడీ మనం ఇస్తాం ఈ యూజర్ ఐడి, అది ఈమెయిల్. సో మళ్ళీ మనం ఈమెయిల్ ఇస్తే తీసుకోదు. సో అప్పుడు ఖచ్చితంగా మనకి వాల్యూస్ అనేవి అప్పటికప్పుడు రియల్ టైంలో జనరేట్ చేసి ఇవ్వాలి. సో అందువల్ల ఇది కరెక్ట్ కాదు, కానీ మనం జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఏం చేద్దామంటే దీన్ని స్టాప్ చేసేద్దాం రన్నింగ్ని. సో ఎప్పుడైతే మనం రన్నింగ్ స్టాప్ చేస్తామో ఇక్కడ వద్ది. ఓకే, ఇక్కడ కరెంట్ ఫైల్ పెడదాం. కరెంట్ ఫైల్ దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. అదేంటి కమెంట్లో పెట్టాను కదా. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది? లైన్ నెంబర్ 29 లాగ్ మీ అవుట్ క్లిక్. ఇది అసలు లాగిన్ మనం అవ్వలేదు కదా, సో అందుకని ఇది వచ్చిందనమాట. మనం ఇక్కడ ఇంకా లాగిన్ అవ్వలేదు కదా, ఎందుకంటే మనం లాగిన్ అవ్వడం కోసం ఇది చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఉండండి, మనం లాగిన్ అవ్వకుండా లాగ్ మీ అవుట్ అని కొట్టాం, దానికోసం అలా వచ్చింది. సైన్ ఇన్కి వెళ్ళింది. ఇక్కడ మీకు వాల్యూస్ చూసారా? ఆల్రెడీ వచ్చింది. ఇది కరెంట్ యూజర్ నేమ్ నన్ను అని వచ్చింది. ఎందుకు నన్ను అని వచ్చింది?
కరెంట్ యూజర్ నేమ్ నన్న. ఇక్కడ ఏదో వచ్చింది, ఎర్రర్ వచ్చింది. రోల్ లింక్ సైన్ ఇన్ క్లిక్. బటన్ నాకు తెలిసి సైన్ ఇన్ కాదు, ఈ సైన్ ఇన్ కామెంట్ పెడదాం. సైన్ ఇన్ కామెంట్ పెట్టాం. ఇక్కడ ఈ నేమ్ ఎందుకు వచ్చింది? డాట్ క్లిక్. ఓకే, నాకు తెలిసి ఇది ఇవ్వడం వల్ల వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు నేమ్ క్లిక్. ఓకే, ఈ నేమ్ డాట్ క్లిక్ కంట ముందు దీన్ని ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత వచ్చిందని దీనికి అసైన్ చేసాం. ఇప్పుడు నేమ్ డాట్ క్లిక్. దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ వెయిట్ డాట్ టైమ్ అవుట్ పెడదాం. నాకు తెలియదు ఇది ఏ మెథడ్ ఉంటుందో. టైమ్ అవుట్ అయినా టైమ్. ఓకే, పేజ్ డాట్ టైమ్ అవుటా, వెయిట్ ఫర్ టైమ్ అవుట్. ఇక్కడ మనం 3000 ఇద్దాం, అంటే 3 సెకండ్లు వెయిట్ చేస్తుంది. ఓకే, రన్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మీకు పేజ్ ఓపెన్ అయ్యగానే సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే రెండోసారి మళ్ళీ లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, అది పాస్వర్డ్ అది ఇచ్చింది, దాని తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేసింది. అంటే ఇక్కడ మనం 3 సెకండ్స్ ఇచ్చాం కదా, అందుకని ఇక్కడ ఆగినట్టుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది ఎర్రర్? లైన్ నెంబర్ 38లో వచ్చింది. నేమ్ డాట్ క్లిక్. నేమ్ డాట్ క్లిక్ ప్రింట్ ఏమైనా అయింది ఇక్కడ. కరెంట్ యూజర్ నేమ్ లొకేటర్ ఫ్రేమ్ HTTP అవలే. గెట్ బై రోల్. సో ఈ మెథడ్ కాకుండా వేరేది ఇంకేముంటుంది? ఓకే, ఇక్కడ వాల్యూ రావడానికి ఏదైనా ఉంటుందేమో మెథడ్, చూద్దాం ఉండండి. గెట్ బై లేబుల్, వెయిట్ ఫర్ క్లిక్ అండ్ బ్లర్ బ్లెండింగ్ క్లియర్ కౌంట్ ఎలిమెంట్ టెక్స్ట్ ఫోకస్. గెట్ బై టెక్స్ట్, గెట్ బై ఆల్ టెక్స్ట్, గెట్ బై టెక్స్ట్ ఐడి, గెట్ బై టెక్స్ట్, గెట్ బై టెక్స్ట్, గెట్ బై టైటిల్. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం ఉండండి. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అర్థమవుతుందా? నేను జస్ట్ ఏదైతే మన యూజర్ అయ్యిందో ఆ యూజర్ని మనం ప్రింట్ చేస్తున్నాం. అదే నేను చేద్దాం అనుకున్నాను అనమాట. ముందే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ అయిందో లేదో తెలియదు. ఎర్రర్ ఏం రాలేదు. టైప్ ఎర్రర్. గెట్ బై టైటిల్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ టెక్స్ట్. ఇప్పుడు ఏదో గెట్ బై టైటిల్కి ఏమున్నది మెథడ్? సెల్ఫ్ స్ట్రింగ్ టైపింగ్, సెల్ఫ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ మనం ఏం ఇవ్వాలి? గెట్ బై టైటిల్ అంటే టెక్స్ట్ ఇద్దామా? కాదు, 1 ఇద్దాం. దీనికంటే ముందు ఒకసారి ఇక్కడ వెతుకుదాం.
Title method favorite is locator allows you to web elements based on the true title attribute basically. Okay. Get by title. ఓకే మనం ఇక్కడ గెట్ బై టైటిల్ దగ్గర నాకు తెలిసి కోడ్ టుగెదర్ అని ఇవ్వాలనుకుంటా. ఇది కూడా మనం డైరెక్ట్ హార్డ్ కోడ్ ఇచ్చాం అంటే ఇది ఎన్నిసార్లు అయినా ఓన్లీ కోడ్ టుగెదర్ అని ప్రింట్ అవుద్ది. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం రన్ టైంలో వాల్యూస్ ఇచ్చినప్పుడు చూద్దాం. సో రావట్లేదు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏ విధంగా రికార్డ్ చేయడం, ఏ విధంగా ఇది చేయడం చూసాం కదా. నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు జస్ట్ దీన్ని తీసేద్దాం. ఇది కూడా ఇక్కడ దీన్ని తీసేసి నెక్స్ట్ టైం నుంచి మనం క్లియర్గా నేర్చుకొని పెడదాం. ఓకే, ఇక్కడ క్లిక్ పెట్టేద్దాం డైరెక్ట్గా. ఓకే, డైరెక్ట్గా క్లిక్ అని పెడదాం. క్లిక్ అని పెట్టి ఇది తీసేద్దాం. ఓకే, దాని తర్వాత డాట్ క్లిక్ ఇది తీసేద్దాం. ఇది కూడా తీసేద్దాం, నేమ్ అసైన్ చేయొద్దు. ఓకే, తర్వాత 3 seconds వచ్చి లాగ్ మీ అవుట్. ఇది అయిన తర్వాత లాగౌట్ అవుద్ది. ఓకే, రన్ చేద్దాం. ఈ ప్రజెంట్ అయితే మనం ఏం ప్రింట్ చేయట్లేదు, చాలా కష్టం. సైన్ ఇన్ అవుతుంది. సైన్ ఇన్ కూడా అవ్వట్లేదు ఏంటి? క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, అంతే. ఓకే, ఇంకొకసారి రన్ చేద్దాం. ఇప్పుడు అయింది. కోడ్ టుగెదర్ అని వచ్చింది చూసారా, 3 seconds ఆగింది. సో ఇందాక ఇది మనం కమెంట్లో పెట్టాం కదా, అందుకని ఆగింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు వస్తుందేమో తెలిసి నేమ్ ఈక్వల్ టు అని పెడితే. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఓకే, that's it for today's video. తర్వాత కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.